ఓకే, అందరికీ నమస్కారం. నేను మీ నరేంద్ర సిపి. అలాగే నాతో పాటు మా యువసేన యువకులు కూడా ఉన్నారు. ఈరోజు విషయం ఏంటంటే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. ఎందుకు అంటే మన రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చాము. విషయం ఏంది ఆ సమస్య అంటే స్థానిక ఎలక్షన్లలో ఇద్దరి కంటే ఎక్కువగా మంది సంతానం అన్నటువంటి ఉన్న యువకులకు అనర్హత వేట అనేది ఉందన్నమాట. వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హులు. అందుకని మన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారము దాంట్లో ఒక ఎలక్షన్ నియమం అనేది ఉంది. ఆ 21తో పాటుగా నియమం 21తో పాటుగా 151, 2 అలాగే 182 నియమం ఏం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరికి అంటే ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయాలనుకునే వ్యక్తికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా ఇద్దరికంటే ఎక్కువగా మంది సంతానం ఉన్నటువంటి వాళ్ళు పోటీకి అనర్హులు అనే నియమాన్ని పెట్టారు. అదేవిధంగా